తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వానలు పడుతున్నాయి. మరో 4 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఇవాళ రేపు తెలంగాణలోని 16 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. ఇవాళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందంటోంది ఐఎండీ. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించింది ఐఎండీ. మరోవైపు ఆదివారం కూడా తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. అంజుమ, గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో అయితే వానలు అయితే పడుతున్నాయి. వచ్చే 4 రోజుల పాటు కూడా రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? రాధిక, గత కొన్ని రోజులుగా తెలంగాణ మనకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక గత 2 రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా రాత్రి సమయంలో మనకు మోస్తారు నుంచి అక్కడక్కడ జోరు వర్షం కూడా కురిసింది. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు కూడా ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. వర్షాలైతే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కూడా కురుస్తాయని, అయితే భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపారు. సో ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే గనక మనకి ఇటు నిర్మల్, నిజామాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ ఈ జిల్లాల్లో మనకు మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ అయితే ప్రకటించింది. దీంతో పాటుగా రేపు గనక మనం చూసినట్లయితే కూడా ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలలో మనకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్స్ అయితే ఇచ్చింది. అయితే ఈ జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు ఉంటాయని కూడా ముందే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా క్లౌడీ వెదర్ అనేది కంటిన్యూ అవుతుందని, ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా మనకు ఆకాశం మేఘావృతమై ఉంటూనే సాయంకాలం సమయంలో మనకి ఈ తేలికపాటి వర్షాలతోటి మొదలయ్యి అక్కడక్కడ జోరు వర్షము, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు మనకి ఏదైతే ఉపరితల ఆవర్తనం ఒకటి కొనసాగుతోంది, దీంతో పాటుగా మనకి మధ్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి కొనసాగుతున్నటువంటి ఉపరితల, అదే విధంగా నైరుతి ఋతుపవనాల కదలికలు కూడా చురుగ్గా ఉండడము, ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేసినట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఈ నేపథ్యంలోనే మనకి ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి కూడా వాతావరణానికి సంబంధించి, అదే విధంగా వర్షాలకి సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్స్ ని కూడా జారీ చేస్తోంది. థ్యాంక్ యూ అంజుమ.